మళ్ళీ మాకు రావాలి, లేదంటే మేము బడికి రాము. వచ్చిన కాంచెల్లి మాకు చదువు మంచిగా చెప్తుంది, ఇంకా చదువు కూడా బాగా వస్తుంది. మా మేడం వెళ్ళిపోతే మాకు చదువు రాదు, అందుకే మా మేడాన్ని మాకు పంపించండి. మా మేడం మాకు కావాలి. మా మేడం లేకపోతే మేము 5th క్లాస్లో 20 మంది ఉండే, ఇప్పుడు 7 8 అయినాం. మా మేడం రాకపోతే మేము బడికి రాము. ఇద్దరు టీచర్ల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. నా పేరు స్వాతి, మాది ఇలంబర్ తండ సోమగూడము. ఇక్కడ స్కూల్లో ఉన్న టీచర్ని వేరే హాస్పిటల్ స్కూల్కి పంపారు. అయితే ఇక్కడ స్ట్రెంత్ 60 మంది ఉన్నారు అని చెప్పి ఆ మేడాన్ని ఇక్కడ నుంచి తీసుకొస్తే, మరి మా దగ్గర కూడా ఇప్పుడు అక్కడ 70 మంది ఉన్నారని చెప్పి అక్కడ 2 టీచర్స్ ఉన్నారని చెప్పేసి, మరి అక్కడ టీచర్స్ 2 ఉంటే అక్కడి వాళ్ళు అక్కడ వేరే టీచర్ని తీసుకోవాలి తప్ప ఇక్కడ ఉన్న టీచర్ని తీసుకొని అక్కడ పెడితే మరి ఇక్కడి పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది కదా. అలా అని మరి మా పిల్లలకి నష్టం అయితే మరి మా పిల్లలకు వేరే టీచర్ కావాలి అంటే మేమందరం ఏమనుకుంటున్నామంటే, మాకు ఉన్న మేడం వాళ్ళని ఎవరినైనా ఇక్కడ నుంచి వేరే స్కూల్కి పంపకూడదు అని మేము ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని కోరుకుంటాను. ఆమెకు ఎడ్యుకేషన్ లేదు, కాకపోతే ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ వచ్చిన కాంచి ఎడ్యుకేషన్ పెరిగింది, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, స్టడీ బాగుంది. పిల్లలందరూ ప్రైవేట్ పోయే పిల్లలందరినీ కూడా ఈ స్కూల్ బాగుందని మేము లాక్కున్నాక మళ్ళీ ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ టీచర్ని హాస్పిటల్కి తీసుకుపోయారు. ఇది కరెక్ట్ కాదని మీ పేరెంట్స్ అందరం ధర్నా చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు టీచర్లు కూడా వాళ్ళు వర్క్ బిజీలో ఉండి వీళ్ళకి చదువు చెప్పుడు కూడా జరుగుతలేదు. బట్ ఏంటిదంటే మళ్ళీ ఆ టీచర్ కావాలనే మేము కోరుకుంటున్నాం. అంటే మీ పేరెంట్స్ వెళ్ళి డిఓ సార్ని కలవాలి. డిఓ సార్ని కలిస్తే ఖచ్చితంగా మన మేడాన్ని మనల్ని వెనక్కి మీరు కూడా చెప్పాలి కదా మేడం. మేము చెప్తాం, మేము మా బాధలు మీకు చెప్పుకుంటాం, మీరు పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అండి. మీరు నిన్నట్టుండి చెప్తున్నాం, పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఏమని రాసిస్తారో అది ఇవ్వండి. మొన్నట్టుండి కూడా చెప్తున్నాం కదా మేడం, మీరు కూడా ఏం పట్టించుకుంటలేరు, పై అధికారులకు చెప్పట్లేదు కదా అండి. మా పై అధికారి మేము గట్టిగా అనలేం కదా. రూల్ ప్రకారం 60 మంది అన్నారు, మన దగ్గర ఒక 10 మంది తక్కువ ఉన్నారు, అందుకనే పంపిస్తున్నాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. 2 టీచర్లు 5వ తరగతి వరకు చెప్పడం అంటే కష్టం అవుతుంది కదా అండి. మీరు కూడా మీకు ఇబ్బంది అవుతుంది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరు ఇళ్లలో నుండి 2 వేసి 3 వేసి పిల్లలు ఉంటున్నారు, బయట పంపించలేక, వేరే దూరం స్కూల్లో పంపించలేక, ప్రైవేట్కి పంపించే స్తోమత లేక గవర్నమెంట్కి వస్తున్నారు కదా అండి. మాకు ఇక్కడ 2 టీచర్స్ ఉన్నారు, ఇంకో టీచర్ వచ్చేదాకా బడికి రాము. రావాలి, వచ్చేదాకా
ఇవ్వండి. రాసిస్తే నేను మా కాంప్లెక్స్ హెచ్ఎంకు ఎంఈఓ గారికి డిఓ గారికి నేను మేము పంపిస్తాం. మా తరపున ప్రయత్నం మేము చేస్తాం, మీరు కూడా ప్రయత్నం చేయాలి. ఏదన్నా అనుకుంటే మీరు డిఓ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఆర్డర్ ఇష్యూ చేసింది డిఓ సార్ కాబట్టి ఖచ్చితంగా పిల్లల మాట, తల్లిదండ్రుల మాట, పేరెంట్స్ మాట వింటారు. తప్పకుండా క్యాన్సిల్ చేస్తారు. మర్చిపోతే ఎట్లా మేడం? ఇంగ్లీష్ వచ్చేది కూడా అదే మీ బాధ మాకు అర్థమవుతుంది కదా. ఏదో కొత్తలకు తీసుకొస్తా ఆడుతాండ్రు పోతాండ్రు మీ బాధ మాకు అర్థమవుతుందమ్మా, కానీ మా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా. మీరు పిల్లలకి తీసుకెళ్ళొద్దు కదా. మేడం పిల్లలకు ఉంచుతాం, లేవో తీసుకొని పోతాం. మేము చూస్తామమ్మా. మీ ప్రయత్నం పిల్లలకి తీసుకొని పోతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.